గాయస్ ఇందాక పిత్తేసాడు 3 రోజుల నుంచి పెంట అక్కడ పెడితే అంత కొంపు వస్తుంది, అంత కొంపు వచ్చింది. పీత గుద్దలోడు బాబోయ్. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. టైం 2 అయింది. మాక్సిమం అన్ని చేసేసాం రైడ్స్. అంటే ఇంకొన్ని 2-3 ఉన్నాయి, అవి ఫుడ్ తిన్న తర్వాత చేద్దామని. వండర్లాలో ఫుడ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మాక్సిమం అన్ని దొరుకుతాయి ఇక్కడ, కానీ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ రేటుకి ఏమొస్తుంది అన్ని చూపిస్తా. ఇక్కడ చిల్లీస్ ప్లస్ రెస్టారెంట్ అని ఏదో బోర్డు కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. ఈ చిల్లీస్ లో రేట్లు చాలా గట్టిగా ఉన్నాయి. బయట వాళ్ళు తినగలరు కానీ మళ్ళీ వాళ్ళు తినగలరు. అని పక్కన ఇంకో ఫుడ్ కోర్ట్ ఉందంట, ఆ ఫుడ్ కోర్ట్ వెళ్ళిపోతున్నా. ఆ ఫుడ్ కోర్ట్ లో ఇంకా రేట్లు ఎలా ఉన్నా సరే ఇంకా చూసి మాక్సిమం గట్టిగానే ఉంటాయి, ఎందుకంటే ప్లేస్ అలాంటిది కదా. చూద్దాం మరి రేట్లు ఎలా ఉన్నా తినాలి కదా, తినపోతే సత్తం కదా. అందుకని ఒకసారి వెళ్ళి, కానీ తోలు తీరిపోతుంది. 2 రోజులు రెస్ట్ తీసుకుని కానీ మంచి ఫిట్నెస్ ఉన్న వాళ్ళు వస్తే పర్లేదు, కానీ అబ్బా నాలాగా బద్ధకమోడు వస్తే మాత్రం పులుసు కాడిపోతుంది. వాటికి అటు ఇటు తిప్పుతుంటే నడుము నొప్పులు, బాడీ పెయిన్స్ అన్ని మొదలైపోయినాయి. అమ్మా చూద్దాం, ఫుడ్ కోర్ట్కి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందు ఫుడ్ కోర్ట్, ఈ ఫుడ్ కోర్ట్ లో చాలా ఉన్నాయి, లోపల ఏమన్నాయో చూద్దాం. నాకైతే ఏం తినాలనుందిరా? నీకు ఏం తినాలని ఉంది? నేను నాన్ వెజ్. నాన్ వెజ్ లోనే 100 రకాలు ఉంటాయి, అందులో ఏ రకం? ఫ్రైడ్ రైస్ తింటాను. నేను కూడా ఫ్రైడ్ రైస్ తిందాం అనుకుంటున్నా. అసలు ఏమున్నాయో చూద్దాం, రేట్లు ఎలా ఉన్నాయో. ఇక్కడ అన్ని కూడా ఎక్కువ చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి, మాక్సిమం అన్ని చైనీస్ ఐటమ్స్. నాకేమో మంచి బిర్యానీ తినాలనిపిస్తుంది. ఇక్కడ చూస్తేనేమో పిజ్జా, బర్గర్లు, నూడిల్స్, ఆ పైన 2-3 ముక్కలు చిల్లీ చికెన్ అలాంటివి వేస్తున్నారు. నాకేమో తినాలని లేదు. ఇంకో బిర్యానీ అని పైన ఉందంట, కానీ రేట్లు ఎలా ఉంటాయని భయం వేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చూసాను మాయ, భలే ఉంది. అది చూడండి, హ్యాపీ బిర్యానీ, సాడ్ బిర్యానీ, బ్యాడ్ డే బిర్యానీ, గుడ్ డే బిర్యానీ, స్ట్రెస్డ్ బిర్యానీ, టైర్డ్ బిర్యానీ, రిలాక్స్డ్ బిర్యానీ, హంగరీ బిర్యానీ. మళ్ళాంటి వాళ్ళు కోసమే కదా బెల్ట్. ఆ చేంజింగ్ రూమ్ లో అది అలా జస్ట్ అలా ట్యాప్ చేస్తే రావట్లేదు. ఏంటి నొక్కలా జస్ట్ అలా నొక్కితే మన లగేజ్ ఉంటుంది, తీసుకుని డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఫుడ్కి వెళ్ళిపోదాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాం. ఈ గ్యాప్ లో డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. ఫుడ్ ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే ఒక బిర్యానీ, దీని రేట్ 420 రూపాయలు అంటే 2 ముక్కలు వస్తాయి. దాంతో పాటు థమ్సప్ ఎవరా ఏదో థమ్సప్ ఏదో థమ్సప్ ఇచ్చారు, వండర్లా థమ్సప్ అంట. ఏం థమ్సప్? నెక్స్ట్ తాలి, నాన్ వెజ్ తాలి. ఇందులో 2 చికెన్ టిక్కా వేస్తారు, మా వాళ్ళు ఒక ఆగేసారు ఆగలేక. తర్వాత ఒక అప్పడం, ఒక పుల్కా, చికెన్ గ్రేవీ, పప్పు, పెరుగు, ఒక ఏమంటారు దీన్ని గులాబ్ జామ్. ఏమి మళ్ళీ వేయరంట, లిమిటెడ్. ఇది వచ్చేసరికి వెజ్ లో వచ్చేసరికి పప్పు, పన్నీర్ కర్రీ, పెరుగు చట్నీ, పన్నీర్ టిక్కా నేనా కదా, టిక్కా, రోటీ, అప్పడం, గులాబ్ జామ్ ఇచ్చారు. టేస్ట్ చూసి చెప్తా. ఇది కూడా ఫ్రీ. దానికి జ్యూస్ ఫ్రీ అంట, 2 వాటికి కూడా, తాలీలకి. ఆ తాలీకైనా ఈ తాలీకైనా జ్యూస్ వచ్చి మ్యాంగో జ్యూస్. మజాకి అక్కడ ఉంది. ఇది కొంచెం గట్టిగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. రోటీ కూడా కొంచెం గట్టిగా, కొంచెం మెత్తగా ఉంది. గ్రేవీలో నంచుకుని తిన్నాం ఒకసారి. గ్రేవీలో నంచుకుని ఒక ముక్క అలా తీసి చికెన్ టిక్కా, మటన్ తిన్నాం. ఇంకా ఇక్కడ అనాథ బాధ్యులు ఉన్నారు, చిన్న ముక్క టేస్ట్ చూసి చెప్తే అలా ఉందని. పర్వాలా, కానీ చాలా బాగుంది. అప్పుడు మెత్తగా ఉంది. ఇంకా రైస్ టేస్ట్ చూద్దాం. ఈ వెజ్ రైస్ లో కొంచెం చికెన్ గ్రేవీ కలుపుకుని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చికెన్ రైస్ అలా కలిపి దీని రేట్ కూడా బాగానే ఉన్నాయి. కొంచెం పప్పు వేసుకుందాం. కానీ దీని రేట్ ఎంత? నాన్ వెజ్ థాలి 410 రూపాయలు. ఇది బిర్యానీ కానీ కొంచెం తక్కువే. బాగుంది. అన్ని తినేసిన తర్వాత లాస్ట్ లో గులాబ్ జామ్ తీసుకుని సరిపెట్టేసుకోవడమే. నెక్స్ట్ బిర్యానీ ఇచ్చారు. మై సైజ్ చూసి నిండా ఉంటుంది అనుకోకు, ఎక్కడ దగ్గర ఉంటుంది. కొంచెం వేసుకుని టేస్ట్ చూద్దాం. మసాలాలు బాగానే కనబడుతున్నాయి. లైట్ గా చిన్న ముక్క కూడా తీసుకుందాం. 2 ముక్కలు వేస్తారు ఇందులో. మసాలా గ్రేవీ కూడా వేసుకుని ఆ మసాలా రైస్ దెబ్బ కలుపుకుని, ముక్క అయితే మాత్రం ఏ మెత్తగా ఉందిరా. ముక్క మాత్రం చాలా మెత్తగా ఉంది. మసాలా రైస్ లో ముక్క కలిపి 2000 years later. రావట్లేదా? వస్తుంది. బాగుంది, పర్వాలేదు. ఎలా చెప్పాలి, ఏదో అవి తినే ఈ ఊపులో మెత్తగా తినే. మరీ మనం పెద్ద మెహఫుల్ ఆ రేంజ్ లో క్వాంటిటీ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 420 రూపాయలు తక్కువే, కానీ మరి ఈ ప్లేస్ లో ఏదో దొరికిందే. బాగుంది. దీన్ని తీసుకుంటే బాగుంది. ఫుడ్ తినేసి వాటర్ రైడ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి భయంగా ఉన్నాయి, ఏమేమి బాగున్నాయి, పిల్లలు ఏది ఎక్కచ్చు, పెద్దోళ్ళు ఏది ఎక్కచ్చు, ఇదంతా కూడా వెళ్ళి చూద్దాం. ఎందుకు లైక్ చేశారా? లైక్ చేయకపోతే స్పీడ్ గా లైక్ చేసేయండి. ఇప్పుడు మనం వాటర్ స్ప్లాష్ ఎక్కబోతున్నాం.
చిన్నడా చిన్నడా వాటర్ రైడ్ లో ఒకటి అయింది, వాటర్ స్ప్లాష్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వేవ్స్ కి వెళ్తాం. వేవ్స్ ఇన్ కేస్ టైం ఉందంటే ఆ పక్కన లేజీ రివర్ ఏదో ఉంటది, దానికి వెళ్ళిపోతాం. లేజీ రివర్ భలే ఉంటదిలే, మళ్ళీ లేజీ ఫెలోస్ బాగా సెట్ అవుతుంది. నీళ్లు ఉన్నాయి కదా, ఫోన్ తడిచిపోద్ది కదా అంటే బయట 100 రూపాయలకి అమ్ముతున్నారు పౌచ్ వాటర్ ప్రూఫ్ ది, అది కొనుక్కోండి. లోపలికి వచ్చారంటే 350 రూపీస్ 350 రూపాయలు అంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బయట కొనేసుకుని వచ్చేయడం మంచిది. 350 గంట. ఇప్పుడేమో టైము ఎగ్జాక్ట్ గా 3:12 అయింది. ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఇక్కడ వెళ్ళిపోతున్నాం. లేజీ రివర్కి వెళ్ళిపోతాం. ఈ లోపల లేజీ రివర్ లో 30 మినిట్స్ టైం పాస్ అయిపోతుంది. లేజీ రివర్ కి వెళ్దామనే స్టార్ట్ అయ్యాం కానీ మా చిన్నోడికి వచ్చి ఆగట్లేదు. అడిగి ఆ లేజీ రివర్ వద్దంట. ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, ఇలా పైనుంచి ఇలా కింద పడే కావాలంట అడిగి. అందుకని ఇప్పుడు డ్రాప్ రైంబో లూప్స్ అనేవి ఉంటే వాటి కోసం వచ్చాం. చూద్దాం, చూసి ఎలా ఉందో కూడా చూపిస్తాం. మాక్సిమం ఫోన్ పట్టుకెళ్ళి చూపించని ట్రై చేస్తాం. రైంబో లూప్ ఎక్కుతున్నా, ఇటు పెద్ద రిస్కే. అయ్యా 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 అయ్యి బాబాయ్ పై వేసేస్తుంది నాకు. ఊరుకో ఎద్దులో ఉన్న చాలా కష్టం. ఇక నేను చాలా కష్టపడుతున్నాను కన్నా మీరు లైకులు కొట్టాలి మీకు చూపించడానికి. ఫోన్ పట్టుకుని ఇది పట్టుకుని మొదలైపోయింది. రావట్లేదే. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. చాలా కష్టం బాబు. అమ్మా ఎలా వచ్చింది ఏంటో వీడియో చూసుకోవాలి. ఇప్పుడు కాళ్ళు కడుక్కోవాలన్నమాట. డామినేట్ చేసేస్తున్నాడండి నన్ను వీడు. నన్ను డామినేట్ చేసేస్తున్నాడండి. వాటర్ లైన్ చేయకండి, పెద్ద అయిపోతే ఎక్కండి. కాల్చాడు. ఎగరద్దు అన్నాడు. లేజీ రివర్కి వచ్చాం. లేజీ రివర్ స్టార్ట్ అవుతుంది. ఏంట్రా అక్కడే ఉండిపోతాడు అంటాడు. భలే ఉంది. చేసుకుంటున్నారు కుర్రోళ్ళు. ఫ్రెండ్స్ తో వచ్చే మజా వేరు. మా ఫ్యామిలీతో పర్లేదు కానీ ఫ్రెండ్స్ తో వస్తే ఆ కిక్కే వేరు. మీరు ఏ ఫ్రెండ్స్ తో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వండర్లా రావాలి ఇలాంటి చోట ఫ్రెండ్స్ తో ఒక్కసారి రారా రే రా. వెళ్ళను రా. నేను వెళ్ళను. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? అరే నాకు కావాలని పడిపోయాడు వీడు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. పీత గుద్దలు. ఆ ఏరియా మొత్తం వచ్చింది. పక్క వెళ్తున్నాం రావట్లేదు. మళ్ళీ ఆ ఏరియా కొత్త కంపు వచ్చేస్తుంది. అలా ఉండిపోయింది. పీత గుత్తలోడు వీడు. పీత గుత్తలు చిచ్చి పీత గుత్తలోడు బాబోయ్. పీతి బాబోయ్ వీడి చేతిలో చిచ్చి నీ చేతి నీ సెంటి బాటిల్ నీ ముడ్లో సెంటి బాటిల్ పెట్టినా పీతి కొంపు వస్తుంది రా. పీతి గుత్తలోడు రా బాబోయ్. పీతి గుత్తలు చిచ్చి 3 రోజుల నుంచి వెళ్ళట్లేదు. దొడ్డికి వెళ్ళట్లేదు. పీతి గుత్తలోడు అయ్యి బాబోయ్. బాబోయ్ పీ కొంపు బాబోయ్. చిచ్చి చిచ్చి ఇలా
పీతి గుద్దలోడు గాయస్, పీతి గుద్దలోడు. రైడింగ్లు అయిపోయినాయి, వాటర్ స్పోర్ట్స్ అయిపోయినాయి, డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏమైనా స్నాక్స్ తినేసి ఏదో చిన్న చిన్న ప్రోగ్రాంలు జరుగుతాయి అంటే అవి కూడా చూపిస్తాను. స్నాక్స్ తిందాం, కానీ రేట్లు మాత్రం పేలిపోయినాయి. అది చూడండి, తల మీద చూడండి. హడావిడి అయితే గట్టిగానే ఉంది, కానీ చిన్నడా లేదో తింటున్నారు బాబాయ్. 210, 280, 170, 100, 90. చూద్దాం, ఏదో ఒకటి తీసుకుందాం. నేను ఎగ్ ఆమ్లెట్ ఒకటి చెప్పా, బాగానే ఇచ్చారు 2 ముక్కల్లో పెట్టి. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో. కాలిపోతుంది బాబాయ్. ముందు అలా మెల్లగా మెల్లగా బాబాయ్ వేరు ఉందండి. నూనె కూడా ఉంది గైస్, నూనె. మెల్లగా అలా ముక్క తీసుకుని పచ్చిమిరపకాయలు ఇన్నేస్తాడు. సాస్ మస్ట్ అండ్ షుడ్ 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 సాస్ వేసాను. ఇప్పుడు సాస్ తో తిన్నా. దీనికోసం 110 రూపాయలు. మొత్తం అంతా తిరిగేసిన తర్వాత వెళ్ళే ముందు అలసిపోతుంది కాబట్టి ఇది ఒకటి తినేసి ఒక చాయ్ 35 రూపాయలు చాయ్. ఈ ఫుడ్ కోర్ట్ లోనే కాఫీ, టీ కూడా చాలా బాగున్నాయి. సాయంత్రం టీ పడాల్సిన వాళ్ళు పక్కా ఇక్కడ టీ తాగండి. వచ్చిన తర్వాత టీ, కాఫీ కూడా. టీ ట్రై చేయండి, కాఫీ కూడా బాగుంది. చిక్కు ఏదో ఉంది, అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు. అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కుకి వచ్చాం. ఇందులో ఏదో 6 minutes షో ఆ షో చూడడానికి వచ్చాం. అందులో ఎలా కలుగుతున్నాయో అది స్పెషల్. వీడియోలో కనిపించే సీన్ బట్టి కొంచెం ఎమోషన్ కలుగుతుంది. నిజంగా బయట బుడగలు వచ్చినాయి గైస్. లోపల బుడగ సీన్ వస్తే మామూలుగా లేదు. ఇది వాటర్ వేసేస్తారు, వాటర్ కూడా వేసేస్తారు. వాటర్ వండర్లాకే ద బెస్ట్ మిషన్ ఇంటర్స్టెల్లర్కి వెళ్తున్నాం. లోపల పెద్ద లైన్ ఉంది గాయస్. పర్వాలేదు, పెద్ద లైన్ ఏం కాదు, మనకు సీట్ దొరికేస్తుంది. స్టార్టెడ్ ఇలా అడుగు పెట్టాను. లోపల పంపించేస్తున్నారు. చూపిస్తాను లోపల ఏముందో. లెట్స్ గో. పదరా పరిగెట్టరా. కచ్చిపోయి ఎట్టనా ఇస్తారా పాస? మళ్ళీ రారా. కూర్చో. సీట్ దొరికేసింది నాకు. స్క్రీన్ పైనంతా స్క్రీన్. మిషన్ చూడండి ఎంత మిషన్. ఆ మిషన్ పెద్ద ఉంది. బాబోయ్ 3 floors ఉంటాయి. 3 floors అంటే 4-5 floors ఉంటాయి. లాక్ అయిపోతుంది. ఇప్పుడు స్పేస్ లోకి వెళ్తున్నాం మనం. ఏరోప్లేన్ నుంచి కింద దూకుతున్నాం. చెప్తున్నాను కదా మాయా, మొత్తం ఒక ప్రపంచంలో ఉన్నట్టుంది. ఇదంతా భూమి మీద నిజంగా స్పేస్ లో ఉన్నట్టుంది. వావ్ సూపర్. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇది మాత్రం మిస్ చేసి వెళ్ళారా? వేస్ట్ మ్యామ్. నేను ఎంత మిస్ ఎక్కువ